గానపరుచుటకు దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. చప్పట్లు కొట్టి ప్రభునాన్ని గనపడదాం. సకల యుగములు సర్వ మహిమలు సకల యుగములకు మన దేవునికి మాత్రమే కలుగునుగాక. ఆమేన్. మరి ఈ దినము మన ధ్యానాలలో మత్తయి సువార్త 7వ అధ్యాయము. పోయిన వారము ఒక 2 మాటలు మనం వదిలేసాం. ఆ 2 మాటలు కేవలం ఒక 2 నుంచి 5 నిమిషాల్లో మీతో పంచుకుని ఈ దినము 13 నుంచి 20 వరకు పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సంవత్సరాంతంలోనికి మనం వచ్చేసాం. మనం ఇంకా వార్తలు కూడా పూర్తి చేసి అపోస్తుల కార్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఎవరు కూడా ఈ ఆదివారము ప్రార్థన విడిచిపెట్టకూడదు, మానొద్దు, వాక్యాన్ని పాడు చేసుకోవద్దు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి మీకు వివరించి నేను ముగించేస్తాను. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అడగడం గురించి ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలో 3 విషయాలు ఉన్నాయని, ఆస్క్, సీక్, నాక్ అనే 3 మాటలు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అడగండి, వెతకండి, తట్టండి. అడగడం, వెతకడం అయిపోయింది. ఇప్పుడు తట్టడం అనగా ఏమని చెప్పాను? రాసుకున్నారా? ప్రార్థనలో తట్టడం అంటే ఏంటి? నిలకడగా విశ్వాసముతో కనిపెడుతూ ఎదురు చూస్తూ తిరిగి ప్రభు సన్నిధిలో మళ్ళీ చేసే ప్రార్థనను తట్టడం అంటారు. అంటే తీసే వరకు మనం తడుతూనే ఉండాలి, విడిచిపెట్టకూడదు, మళ్ళీ అడగాలి. అలాగ అడగగలిగితే దేవుడు మన కార్యాలు చేస్తాడు అని మీతో చెప్పాను. తట్టడం అనగా ఏంటి? ఎలా తట్టాలి? ఎంత విశ్వాసంతో తట్టాలి? చూడండి, ప్రభు చెప్తున్నాడు లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. లూకాసు వార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయొచ్చుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఎలా చేయాలంట ప్రార్థన? విసుకక నిత్యము. అంటే ఇంకా కార్యం జరగట్లేదే, నేను అడిగాను కదా ప్రభు చేయలేదే, అరే ఎంతో ఎదురు చూస్తున్నాను కదా ఎప్పుడవుతుంది, ఇంకా నాకు విసుగు వచ్చేసింది అనే మాటలు దేవుని బిడలైన మన నోట్లో నుంచి రాకూడదు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలని ఒక ఉపమానం ఆయన చెబుతూ ఉన్నాడు. చదువుదాం 2 నుంచి. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చును గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచుండగా ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనతో తాను అనుకొనెను. న్యాయం తీర్చుమని తనలో తాను అనుకుంటున్నాను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవారాత్రులు తన గురించి మొరపెట్టుకుని చూడగా వారికి న్యాయము తీర్చడ ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవునికి స్తోత్ర. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.
ప్రభు చెప్పిన ఒక ఉపమానం విసుగక ప్రార్థన చేయడం గురించి యేసు ప్రభు తాను చెప్పిన ఒక చక్కని ఉపమానం ఏంటంటే, అనగనగా ఒక అన్యాయస్తుడైన అధికారి ఉన్నాడు. అతను చాలా కరప్ట్ లీడర్, కరప్ట్ మ్యాన్, లంచగొండి అంటారు మన భాషలో. ఆ అన్యాయస్తుడైన అధికారి మనుషులను లక్ష్య పెట్టడంట, దేవుణ్ణి కూడా. అంటే దేవుని భయం లేదు, మనుషుల భయం కూడా అతనికి లేదు. ఒక విధవరాలు వెళ్ళి, అయ్యా నాకు ఒక సమస్య ఉంది అయ్యా, దయచేసి నాకు న్యాయం చెప్పు, నువ్వు తప్ప ఎవరు న్యాయం చేయలేరని అతను అడిగిందంట. అతడు లక్ష్య పెట్టల, అతడు త్రోసి వేశాడు, అతడు ఆమెను గెంటి వేశాడు. అలా చేస్తున్న తరుణంలో ఆమె విడిచిపెట్టక మళ్ళీ 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 అడుగుతూనే ఉందంట. ఎన్నిసార్లు కనబడినా ఆయన చేయను అంటున్నాడు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయింది, చేయట్లా. ఇంకా ఒక రోజు ఆమెను చూసి అతనికి విసుగొచ్చిందంట. విసుగొచ్చి, నేను దేవుణ్ణి మనుషుల్ని లక్ష్య పెట్టకపోయినా ఈ విధవరాలు మాటి మాటికి నన్ను ఇబ్బంది పెడుతుంది, మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతుంది అని పక్కన వారిని పిలిచారే, ఈవిడ కథేంటో చూడండిరా, ఈవిడికి జరగాల్సిన న్యాయం జరిగించేయండిరా, మాటి మాటికి పదే పదే ఈమె మొక్క నేను చూడలేకపోతున్నానని చెప్పి ఆమెకు న్యాయము జరిగేలా చూసిండట. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, ఒక అన్యాయస్తుడైన అధికారి, ఏమాత్రం మనుషులకు దేవునికి భయపడని వాడు, మాటి మాటికి ఒక విధవరాలు విసిగిస్తేనే న్యాయము చేసినప్పుడు, దేవారాత్రములు ఆయన సన్నిధిలో ప్రార్థించే దేవుని బిడలకు ఆయన న్యాయం చేయడా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇది మనకొక శుభవార్త, ఇది మనకొక నిరీక్షణ కలిగించే వార్త. ఒకవేళ దేవుని చిత్తములో ఈ కార్యము నీ జీవితంలో జరగాలని, అది దేవుని చిత్తమని నువ్వు ఎరిగితే, జరిగే వరకు ప్రతి దినము ప్రతిరోజు ప్రార్థనలో అడిగి 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 పొందుకోవాల్సిన అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని కార్యాలు ఒక్కసారి అడిగితే దేవుడు చేసేస్తాడు. కొన్ని కార్యాలు విశ్వాసం బట్టి జరిగిపోతాయి, కొన్ని కార్యాలు వెదగడాన్ని బట్టి జరుగుతాయి, కొన్ని కార్యాలు మాత్రం ఎలా జరుగుతాయి? తట్టడాన్ని బట్టే జరుగుతాయి. ఏమో ప్రార్థన చేస్తావు నీ బిడ్డల గురికంటే, చాలా అయింది పాస్టర్ గారు, చేసి చేసి విసుగొచ్చి మానేసానండి. ప్రార్థన చేసావని భర్త గురించి అంటే, చాలా ప్రార్థన చేశాను పాస్టర్ గారు, ఇంకా చేసి చేసి విసుగొచ్చి దేవుడే మార్చుకోవాలండి అని చెప్పి వదిలేసానండి. కొన్ని మొండి ఘటాలను, కొన్ని మొండి సమస్యలను, కొన్ని మొండి రోగాలను, కొన్ని మొండి పరిస్థితులను మనం జయించాలంటే విసుగక ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. తట్టడం అనగా విసుగక నిలకడ కలిగి ప్రార్థన చేయడం. ఒక ప్రార్థన నువ్వు మొదలు పెట్టావు అని అంటే, ఆ ప్రార్థన అయ్యే వరకు కూడా దాన్ని జరిగిస్తూ ఉండాలి. అది జరిగేంత వరకు కూడా దాని కొరకు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండాలి. అది ఎంత బలమైనదైనా సరే. మీకు ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఒక బలమైన పదార్థం ఏదైనా ఉంటే దాన్ని చింపడానికి కానీ, దాన్ని కొయ్యడానికి కానీ వీలు లేని ఒక పదార్థం నీ చేతిలో ఉంటే, దాన్ని గనక నీళ్ళల్లో నానబెట్టి 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 కొన్ని వారాలు నెలలు నానబెట్టిన తర్వాత బయటికి తీసి ఇలాగ అన్నావు అనుకో, ఏమవుద్ది ఏమవుద్ది ఏమవుద్ది? నీ శక్తి వాడి, పరికరాల వాడి ఏమీ చేయలేని పదార్థం కూడా నీళ్ళల్లో నానబెట్టి నానబెట్టి తీసి దాన్ని ఇలాగ అన్నావు అనుకో, ఏం జరుగుతుంది? నీళ్ళకున్న శక్తి ఏంటో తెలుసా? నీళ్ళ ప్రవాహం వలన రాళ్ళు కూడా కరిగిపోతాయంట. విన్నారు ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా కొండల దగ్గరికి వెళ్తే, ఇక్కడ మీకు దగ్గరలో గండికోట అనే ప్రదేశం ఉంది, మీరు ఒకసారి అక్కడికి వెళ్తే చూడొచ్చు. 2 పెద్ద పెద్ద కొండల మధ్యలో నుంచి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. 2 సార్లు అక్కడికి వెళ్ళాను నేను. ఆ కొండల మీద చక్కని డిజైన్ లాగా ఉంటుంది, ఎవరు అలా గీసినట్టు బ్రష్తో. అవి ఎలా పడ్డాయి తెలుసా? కొన్ని వందల సంవత్సరాల నుంచి నీళ్ళు అక్కడ ప్రవహించడం ద్వారాగా ఆ రాళ్ళు కరిగి కరిగి మధ్యలో దారి ఏర్పడిపోయింది. దేవునికి స్తోత్రం. రాళ్ళు కరిగించే శక్తి నీటికి ఉంది. రాళ్ళే కరిగిపోతాయి, నాని 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 నానతాయి. నీ సమస్య ఒక రాయి లాంటి సమస్య అయితే, బండ లాంటి సమస్య అయితే, ప్రార్థనలో నీ కన్నీళ్ళలో దాన్ని నానబెట్టి నానబెట్టి నానబెట్టావనుకో, ఏదో ఒక రోజు అది చాలా ఈజీగా తెగిపోద్ది. దేవునికి మహిమ కలుగునగాక. అది మొండిది,
ఆ మొండిది పగలాలంటే, ఆ మొండిది చెరగాలంటే, ఆ మొండిది నాశనం అవ్వాలంటే, ఆ మొండిది నీ జీవితంలోంచి పోవాలంటే, ఆ సమస్యలో నువ్వు విజయం పొందాలంటే, నువ్వు ఎంతకాలం ప్రార్థనలో దాన్ని నానబెడతావో, ఎంత విసుగక నిలకడగా దాన్ని దేవుని సన్నిధిలో ఎత్తి పడతావో, ఒకరోజు అది నీ యొద్ద నుంచి నీకు తెలియకుండానే తొలగిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కార్యము నీకు తెలియకుండానే జరిగిపోద్ది, నువ్వు ఊహించలేవు. ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? గట్టిగా ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎలాగా? ఇక జరగదు అన్నట్ట. నిలకడ, ఎదురు చూపు కావాలి దేవుని సన్నిధిలో, కనిపెట్టడం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బలిగ్రహం అనే ఒక గొప్ప దైవజనుడు, ఆయన చేసిన ప్రార్థనలన్నీ ఒక డైరీలో రాసుకుని, దానికి జవాబులన్నీ కూడా వచ్చినప్పుడు దాన్ని టిక్ కొట్టేవాడంట. ఈ ప్రార్థన చేశాను, ఇదిగో ఈ కార్యం జరిగింది అని టిక్ కొట్టేసాడు. టిక్ కొట్టేసాడు. అలాగా ఆయన జీవితంలో కొన్ని వేల ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడట. ఆయన చనిపోయినప్పుడు ఆ డైరీ తీస్తే లాస్ట్లో ఒకే ఒక్క ప్రార్థన అవసరత ఉందట, దానికి టిక్ లేదు. అప్పుడు అందరూ అనుకున్నారంట, ఈయన ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ చేశాడు, కానీ ఇదొక్క అవసరత మాత్రం ప్రార్థనలో జరగలేదు. దిస్ ఈజ్ అన్ అన్ఆన్సర్డ్ ప్రేయర్ అన్నారట. అంటే ఇది జవాబు లేని ప్రార్థనగా మిగిలిపోయింది ఈ దైవజనుడి జీవితంలో అనుకున్నారట వచ్చిన వాళ్ళంతా. అనుకుని అతను జ్ఞాపకార్థ కూడిక జరుగుతున్నప్పుడు ఆ అవ్వని ప్రార్థన అవసరత ఏదైతే ఉందో అది ఏంటి అని అంటే, లాస్ట్ ప్రార్థన అవసరత, అతను చిన్ననాటి స్నేహితుని యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. అతడు రక్షింపబడలేదు, టిక్కు కొట్టలేదు. ఆయన జ్ఞాపకార్థ కూడిక జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చి, బలిగ్రహము నాకు దేవుని సువార్తను చాలాసార్లు చెప్పాడు, కానీ నేను వినలేకపోయాను. ఆయన్ని రక్షణ పొందిన తర్వాత కలుద్దాం అనుకున్నాను, కానీ కలవలేకపోయాను. ఈలోపే ఆయన చనిపోయాడు, నేను రక్షణ పొందుకున్నాను, నేను బాప్తిజం తీసుకున్నాను. ఈ విషయం ఆయనకి తెలుసుంటే ఎంతో సంతోషించేవాడు. ఈలోపే అలాగ అయిపోయాడు అని అడిగితే, అక్కడ ఉన్న వాళ్ళు అడిగారంట, అయ్యా మీ పేరేంటి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన పేరు చెప్తే కరెక్ట్గా ఆ లాస్ట్ ప్రార్థన అవసరతలో ఏ పేరు అయితే ఉందో అదే మనిషి అక్కడికి వచ్చి నిలబడ్డాడంట. అక్కడ ఉన్నవారు దాన్ని కూడా టిక్కు పెట్టారట. దేవునికి స్తోత్రం. ఇంకా అతని ప్రార్థనలన్నీ ఏమైపోయినాయి? మనిషి పోయాడు, కానీ ప్రార్థన చావలేదు. దేవునికి స్తోత్రం. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, మనం పోవచ్చు, మనం చేసిన ప్రార్థన తరాలకి దీవెనగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. విసుగక ప్రార్థన చేయాలి. జవాబు లేని ప్రార్థన అంటూ ఏదీ లేదు, ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే తప్ప. ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటాడు, ప్రతి మనవి ఆలకించే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కావాలి మనకి? ఏం కావాలి? కొంచెం గట్టిగా మాట్లాడడం నేర్చుకోండి దేవుని సన్నిధిలో. చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 41 నుంచి 45 వచనాలు. ఇంకొక సందర్భాన్ని మీకు చూపించి ఈ దిన వాక్యంలో మనం వెళ్ళిపోతాం త్వరగా. పిమ్మట ఏలియా 41-45. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు ఒక దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రపు వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పార చూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయిరా. పక్కన బయలు ప్రవక్తలందరినీ, అషరోతు ప్రవక్తలందరినీ చంపేశాడు. కర్మేలు పర్వతం మీద అగ్ని దిగింది. గొప్ప ఆశ్చర్యకార్యం చేశాడు ఏలియా. మీకు మళ్ళీ వివరించి చెప్పక్కర్లేదు, ఎంతమందికి గుర్తుంది? కర్మేలు పర్వతం మీద అగ్నిని కుమ్మరించిన తర్వాత దేవుడు చెప్పాడు, ఇక కరువు కాలం ముగిసిందయ్యా, అహాబు రాజ్యంలో ఏం పడబోతున్నాయి? వర్షాలు పడబోతున్నాయి. ఆపిన వాడెవడు? ఏలియాయే. ఇప్పుడు రప్పించగలిగేవాడు కూడా ఏలియాయే.
దేవుడు చెప్పాడు ఇంక వర్షం వస్తుందయ్యా అన్నప్పుడు, అహాబుని వర్షాలు పడతాయా అని వెళ్ళిపో అన్నప్పుడు అహాబు వెళ్ళిపోతున్నాడు. వర్షం రావట్లా. అహాబు రథం మీద ఎక్కి బయలుదేరుతున్నాడు, వర్షం కురవట్లా. ఏలియా వెంటనే కొండ మీదకి ఎక్కి మోకరించి ప్రార్థన చేయడం మొదలెట్టాడంట. మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకుని ఏడుస్తున్నాడంట, ప్రభువా ఇదిగో అహాబుకు చెప్పేశాను వర్షం కురిపిస్తావని. జనాలు కరువుతో కిటకిటలాడిపోతున్నారు, విలవిల్లాడిపోతున్నారు జనాలందరూ. వర్షం పడితే గానీ రాజ్యం సుభిక్షంగా ఉండదు, ఇంకా చాలయ్యా నీ ఉగ్రత వస్తుందని చెప్పావు కదా, వర్షాన్ని కుమరించు. దేవునికి స్తోత్రం. ఒక పక్కన చెప్పేసాడు ఏలియాకి, అహాబుకి. ఇప్పుడు ఏలియా ఆలోచన ఏంటంటే, నేను చెప్పిన మాట నెరవేరుతుండగా అహాబు దాన్ని గుర్తించి దేవుడు ఎంత శక్తి గలవాడో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశాడు. తన దగ్గర ఉన్న దాసుని పిలిచాడు, రే మెరకపైకి ఎక్కి ఒకసారి చూడరా అన్నాడు. కొండ ఆఖరి భాగానికి ఎక్కి చూశాడు, ఎక్కడ మేఘాలు, ఒక్క చిన్న మేఘం కూడా కనపట్ల, వర్షం యొక్క సూచన కనపట్ల. మెరక ఎక్కాలంటే కొండ మీద సాధారణ విషయం కాదు. ఎక్కడానికి ఒక గంట పడుతుంది, దిగడానికి ఒక గంట పడుతుంది. ప్రార్థన చేస్తున్నాడు ముసలాయన. అప్పటికి 100 మంది ప్రవక్తల్ని చంపేశాడు. 10 కిలోమీటర్లు పరిగెట్టి చంపాడు ముసలి వ్యక్తి. ఎంత అలిసిపోయి ఉంటాడు అలాంటి వ్యక్తి. అది పైకెచ్చి కిందకి దిగి వచ్చి 2 గంటలు ప్రార్థన చేస్తాడు. వర్షం వచ్చిందా? రాలేదు. మళ్ళీ ప్రార్థన మొదలెట్టాడు. ఎల్లో అన్నాడు, మళ్ళీ ఆడు ఎక్కాడు, మళ్ళీ కిందకి దిగాడు. వచ్చిందా? రావట్లేదు. మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ ఎక్కాడు, మళ్ళీ దిగాడు. వచ్చిందా? రావట్లేదు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ ఎక్కాడు, మళ్ళీ దిగాడు. వచ్చిందా? రావట్లేదు. ఇలా ఎన్నిసార్లు అయిందో తెలుసా? 7 సార్లు వాడు పైకి ఎక్కడం, కిందకి దిగడం. వచ్చిందా వర్షం అంటే రావట్లేదయ్యా అని చెప్పడం. మేఘాలు వచ్చినాయా? రావట్లేదయ్యా. విసిగిపోలేదు ఏలియా. 7వసారి మళ్ళీ ఆయన పంపించాడు. వాడు పైకి ఎక్కాడు, వాడు కిందకి దిగాడు. కిందకి దిగి అన్నాడు, అరచెయ్యంత మేఘం సముద్రం పైనుంచి లేచుట నేను చూచుచున్నాను. దేవునికి స్తోత్ర. ఎంత మేఘం? చెయ్యంత మేఘము మొత్తం ఇజ్రాయేలు పట్టణాన్ని అంత తడపగలదా? తడపగలదంటారా? వెంటనే ఏలియా ప్రార్థన నుంచి లేచిపోయాడు. అర్థమైపోయింది ఏలియాకి. లేచినాడు, పరుగు పెట్టాడంట. పరుగు పెడితే క్షణాల్లో ఇజ్రాయేల్ పట్టణం దగ్గర ఉన్నాడు. అహాబు వర్షంలో రథం మీద తడుచుకుంటూ వచ్చేసరికి ఇజ్రాయేల్ పట్టణంలో అక్కడ కూర్చుని ఉన్నాడు ఏలియా. ఎప్పుడు వచ్చావు ఏలియా అంటే, దేవుడు నాకు బలమేవగా పరుగు పెట్టుకు వచ్చేసాను, నీకు చెప్పాను కదా త్వరగా వెళ్ళమని. తడిసిపోయేవని అహాబుతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చెయ్యంత మేఘాన్ని చూశాడు, కన్ఫర్మేషన్ తెచ్చేసుకున్నాడు. నువ్వు విసుగగా ప్రార్థన చేస్తే దేవుడు చేసే కార్యం యొక్క ఒక చిన్న సూచన దేవుడికి చూపిస్తాడు. విశ్వాసంతో అప్పుడు ఆపేయచ్చు ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగా. అలాంటి సూచన నీకు కనబడాలంటే ముందు నీకేం కావాలి? విసుగు లేని ప్రార్థన కావాలి. ప్రార్థనలో విసుగు ఉండకూడదు. మరి ఎంత చేసినా ఇది జరగట్లేదు, ఎంతకాలం చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎన్ని గంటలు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని వారాలు చేయాలి కాదు. చెయ్యంత మేఘము కనపడే వరకు చేయాలి. దేవునికి స్తోత్ర. చెయ్యంత మేఘము జడివానై కురిసెను, చెయ్యంత మేఘము జడివానై కురిసెను, ఆత్మ వర్షముతో మమ్మును నింపుమా, ఆత్మ వర్షముతో మమ్మును నింపుమా, మేఘమా మహిమ మేఘమా ఈ స్థలమునా దిగిరా మేఘమా. హల్లెలూయా. కాబట్టి నీవు ప్రార్థనలో విసుగక ఆ కార్యమును స్వతంత్రించుకునే వరకు ప్రార్థన చేయగలిగితే గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు. మొట్టమొదటిది ఏంటి? అడగాలి. రెండవది వెతకాలి. మూడవది తట్టాలి. అడగడం దేనికి సంబంధించింది? మన విశ్వాసమును మాటలలో పెట్టుట. వెతకడం దేనికి సంబంధించింది? ఆ కార్యము కొరకు శ్రమ పడుట. తట్టడం దేనికి సంబంధించింది? ఎదురు చూసి సహనముతో విసుగక ప్రార్థన చేయుట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం ఆలస్యం చేయకుండా మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు ధ్యానం చేద్దాం. త్వరగా దీన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. 7:13 నుంచి
ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఆ ఉన్నది, దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. దాన్ని కనుగొను వారు కొందరే. అబద్ధ ప్రవక్తలను గురించి అబద్ధ జాగ్రత్త ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని వారు గొర్రెల చర్మము వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు పల్లేరు చెట్లను చెట్లను అంజూరపు పండ్లైనను కొయ్దురా. అలాగుననే అలాగే ప్రతి మంచి చెట్టు ప్రతి ఆ మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. విలువైనది మనకి దొరుకుతున్నప్పుడు జాగ్రత్తగా స్పందిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 13 నుంచి 20 వచనాల్లో మీరు చూసినట్లయితే 3 రకాలైన విషయాలను దేవుడు ఇందులో రాయించాడు. అవేంటి అంటే చెప్పండి, ఏంటి? 2 దారులు, 2 రకములైన విశ్వాసులు, 2 రకాలైన. ఇప్పుడు ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఈ 3 విషయాలు ఏంటివి అంటే మంచి మార్గము, చెడ్డ మార్గం. మంచి మార్గం 2, మంచి విశ్వాసి, చెడ్డ విశ్వాసి. మంచి ప్రవక్త, చెడు ప్రవక్త. ఈ 3 గుర్తుంటే మీకు ఈ వాక్య భాగం చాలా బాగా అర్థమైపోతుంది. మంచిదారి, చెడ్డదారి. మంచి విశ్వాసి, చెడ్డ విశ్వాసి. మంచి ప్రవక్త, చెడ్డ ప్రవక్త. ఈ 3ంటిని దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన ఇది వివరించడానికి మొట్టమొదటిగా ఎలా మొదలు పెట్టాడంటే ఇరుకు ద్వారమున ప్రవేశించమంటున్నాడు. ఒక మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు. ఒక మార్గాల్లో మనల్ని నడవమని చెప్తున్నాడు. ఒక మార్గము పరలోకానికి చేరుస్తుంది అని చెబుతూ తానే మార్గము గనక వాక్యం చెప్తుంది. యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. అంటే తాను ఎలాంటి మార్గములో మనల్ని నడిపించబోతున్నాడో, ఎలాంటి మార్గంలో నడిస్తే తనతో పాటు మనం నడవగలుగుతామో, ఏ మార్గంలో వెళితే తానుండి లోకానికి చేరుకుంటామో చెబుతున్నాడు. అది ఏ మార్గం అట? ఏ మార్గం? ఇరుకు మార్గం. అసలు ఈ సబ్జెక్ట్ని ఓపెన్ చేస్తూనే దేవుడు చాలా చాలా మరి హృదయాలకు అంతగా నచ్చని మాటతో మొదలు పెడుతున్నాడు. మీరు చూడండి, రోడ్డు మీద ఎక్కడైనా ఎవరికైనా అడ్రస్ అడిగారు అనుకోండి, మీరు అడ్రస్ చెప్పేవాడు పలానా ఎర్రగుంటల నుంచి అలా వెళ్ళయ్యా, ప్రొద్దుటూరు వెళ్ళడానికి రోడ్డు బాగుంటుంది, త్వరగా వెళ్ళిపోతావు అని చెప్తే సంతోషంగా ఉంటుంది. బాగుంటుందా? అలా కాకుండా ఇదిగోనయ్యా ఆ పక్కన పందిలపల్లి నుంచి లోపల నుంచి పొలాల్లోంచి ఒక రూట్ ఉంది, ఆ పొలాల్లో నుంచి కాలువ గట్టమ్మట కొంచెం బండిని నడిపించుకుంటా అక్కడ ఒక పెద్ద గుంట ఉంది, ఆ గుంటలోకి దిగి అక్కడ మనుషులు కూడా నడవలేని ఒక దారి ఉందయ్యా, అందులో నుంచి కారు వేసుకుని వెళ్ళు అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎవడరెడ్డి అడ్రస్ మంచి రూట్లు లేవా? గమ్యానికి చేరుకునేటప్పుడు మనం ఎందులో వెళ్ళాలనుకుంటాం? ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి అనుకున్నారు, ఎందులో వెళ్తారు? ఎందులో వెళ్తారు? పల్లెల మధ్యలో నుంచి, గుట్టల మధ్యలో నుంచి వెళ్ళడానికి ఇష్టపడతామా? డైరెక్ట్ హైవే ఎక్కుతామా? ఎలా వెళ్తాం? మంచి ఖాళీ రోడ్డు హైవేలో వెళ్తే హైవేలో వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం, త్వరగా చేరుకుంటామని సంతోషం ఉంటుంది. ఎవడన్నా ఒక దారి చెప్తే ఈ రూట్ బాగుంటుందని చెప్తాడు. ఎలాగొద్దయ్యా ఈ రూట్ బాగాలేదు, అలాగే వెళ్ళండి ఆ రూటు బాగుంటుంది అంటారు. అప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. బాలేని రూట్లో గమ్యాన్ని చేరుకోమని ఎవరైనా చెప్తే ఎలాగుంటుంది మనకది? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, విశ్వాసులతో, దేవుని బిడ్డలతో
మీరు ఇరుకు మార్గమున ప్రవేశించండి. దేవునికి స్తోత్రం. ఇరుకు మార్గం అంటే ఎలా ఉంటుంది? అది ఇరుకు మార్గం అంటే ఎలా ఉంటుంది? మొన్న అటు ఒక తమ్ముడు కూడా వచ్చాడు అడవిలోంచి, ఆ ప్రాంతాల నుంచి. నేను వాళ్ళ దగ్గరికి సభలకు వెళ్ళినప్పుడు చెప్పాను మీకు ఇదివరకే, కారు మాకు మార్గం తప్పి అడవిలో ఇరుక్కుపోయాం, కొండ మీదకి ఎక్కేసాం. ఆ ప్రార్థనప్పుడు ఆ తమ్ముడు నేను చూడలా, తర్వాత ఆ విషయం తెలుసుకున్నాడట. మొన్నొచ్చి ఆ తమ్ముడు లోపల కూర్చొని ఫోన్ చేస్తున్నాడు, అన్న అసలు మీరు ఆ పైకి ఎక్కి కిందకి రావడమే ఆశ్చర్యం అన్న, ఆ కొండ ఎక్కి కిందకి ఎవరో దిగలేదన్నా, ఆ కొండ ఎవరు ఎక్కినా అలా చచ్చిపోవలసిందే, మళ్ళీ సజీవంగా దిగే అవకాశం లేదన్నా, నడవడమే ఎప్పుడో మానేశారు జనాలు, మీరు కారు మీద దిగడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అతను చెప్తే, ఏంటి తమ్ముడు అంత ఇదా అని అడిగితే, అవునన్నా అక్కడ ఖచ్చితంగా టైంలో వాళ్ళు ఉంటారన్న, బట్టలు లేకుండా నిలబడతారు, మీరు ఆగ్గానే వారి దగ్గర ఉన్న బాణం వేసి మీ మీద కొడతారు, వస్తారు, వారిని చెడిపోళ్ళు అంటారండి. అసలు అక్కడికి వెళ్ళడానికి మా అడిగి వాళ్ళే భయపడతారని, అవి దాటిన తర్వాత అసలు కనీసం ఎక్కరు. మీరు ఎలా దిగారు అంత ఇరుకు మార్గంలో నుంచి, అంత భయంకరంగా వారంతా గీతలు పడిపోయింది. ఆ డ్రైవర్ గారు ప్యాంట్లోనే అతను, అలాంటి పరిస్థితి. అని మనం నడిపించే దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. ఇరుకు మార్గంలో నుంచైనా, అడవిలో నుంచైనా, గాఢాంధకారములో నుంచైనా మనలను గమ్యానికి చేర్చగలిగిన సత్తా కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మనలను కూడా ఆయన సత్తా కలిగినట్టుగా నిలబెట్టాలి, శక్తి కలిగిన వారిగా చేయాలి అని ఉద్దేశిస్తాడు. అని చేతగాని వాడిగా ఉండాలి నా విశ్వాసి అనుకోడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హైవేలో ఒక 100లో కారు నడిపే వాళ్ళు పెద్ద సత్తా ఏముంది? ఎదురు నుంచి ఏమీ రావు, రోడ్డు ఎలాగుంటది? ఖాళీగా ఉంటుంది. ఒక భయంకరమైన రోడ్డులో ఏ యాక్సిడెంట్ అవ్వకుండా సురక్షితంగా కొండలు గొట్టలు దాటించేవాడు అసలైన డ్రైవర్. దేవునికి మహిమ కలుగునుగాక. వాడిలో అసలైన సత్తా ఉన్నట్టు, డ్రైవింగ్ స్కిల్ ఉన్నట్టు. మన దేవుడు చేతగాని వాడిగా అన్ని సమకూర్చేసి నువ్వేం చేయకిరా, గాలిలో దీపం పెట్టరా, నేను వెలిగిస్తా ఉంటాను అండవు. కష్టాల్లోంచి, శ్రమల్లో నుంచి, అడవిల్లోంచి, ఎడారుల్లో నుంచి, కొండల్లో నుంచి మనల్ని నడిపించి, ఆ కొండలలో, అడవిల్లో, ఎడారుల్లో మన నడక ఎలాగుందో గమనించి అక్కడ మనకి తగు సహాయము అందించి గమ్యానికి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. కొండలలో, కోనలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలతూనయ్యా, నీవే రాజువయ్యా. హల్లెలూయా. ప్రభు ప్రారంభిస్తూనే అంటున్నాడు, మీరు ఇరుకు మార్గమున ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారము ఎలా ఉంటుందంట? వెడల్పుగా ఉంటుంది, హైవే లాగా ఉంటుంది. చదవండి. అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. 2 దారుల గురించి చెప్తున్నాడు. ఇరుకు మార్గంలో మనం వెళ్ళాలి, నాశనమునకు వెళ్ళే మార్గము వెడల్పు, ఆ దారిలో ప్రవేశించేవారు కొందరే. వెడల్పు మార్గంలోకి ఎక్కువ మంది వెళ్తారు, ఇరుకు మార్గమును కనుగొని వారు కొందరే. అంటే ఇరుకు మార్గము పరలోకానికి దారి, విశాల మార్గము నరకానికి దారి మీ అందరికీ తెలుసు. అయితే ఇరుకు మార్గం అనగా ఏంటి, విశాల మార్గం అనగా ఏంటి అని అంటే, అది లిటరల్గా రోడ్డుల గురించి దేవుడు చెప్పట్లా. ఎందుకు దీన్ని అంతటిని క్లబ్ చేసి చెప్తున్నాడు దేవుడు, కలిసి వివరించాలని ఆశపడుతున్నాడంటే, ఇరుకు మార్గము అనగా అబద్ధ ప్రవక్తలు చూపించే మార్గము కాదు, అది దేవుని ప్రవక్తలు చూపించే మార్గం. దేవునికి స్తోత్రం. విశాల మార్గం అనగా అబద్ధ ప్రవక్తలు చూపించే మార్గం. 2 రకాలైన విశ్వాసులు అనగా
ఇరుకు మార్గమును అంటే సత్యమైన బోధలో సత్యమైన సంఘములో నివసించడానికి ఇష్టపడే బిడలు, విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు అనగా సత్యము కాని దానిలో, సత్యము కాని సంఘాలలో, వాక్యమునకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న సంఘాలలో ఉండే ప్రజలు. ఈరోజు చూడండి, సత్యములాగా ప్రకటించే సంఘాలలో ప్రజలు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరైతే అట్టుపళ్ళు ఇస్తారో, ఎవరైతే కచ్చిపులు అమ్ముతారో, ఎవరైతే నూనె డబ్బాలు, సత్యమో దాని వెంబడి ఎక్కువ మంది ప్రజలు వెళ్ళిపోతారు. ఏది సత్యమో, ఎందుకంటే సత్యం ఉన్న చోట, ఇరుకుగా ఉన్న చోట ఉండడానికి అందరికీ వీలు కాదు. అందుకే అంటున్నాడు, కొందరే దాన్ని కనుగొంటారంట, అందరికీ వీలవ్వదు. ఎందుకు వీలవ్వదు? ఆ బోధ కఠినంగా ఉంటది. అక్కడ దైవజనుడు పెట్టే రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ దైవజనుడు మాట్లాడే మాటలు, ఆ దైవజనుడు ప్రవర్తన చాలా కఠినంగా ఉంటది. దేవుడు అతనికి దండించే దండాన్ని ఇస్తాడు. రాడ్డులతో కొట్టేవాడి దగ్గరికి వెళ్తామా? పువ్వులు తల మీద వేసేవాడి దగ్గరికి వెళ్తామా? ఎడగలుగుతారు? అమ్మా నువ్వు ఎంత మంచిదానమ్మా, నువ్వు ఎంత సూపర్ అమ్మా, ఎవడి మీరు ఎంత సూపర్ అండి, మీరు చాలా మంచోళ్ళండి అని చెప్తే ఎలాగుంటది? ఏయ్ నీ బతుకు బాగాలేదు, నీ పరిస్థితి బాగాలేదు, నీకు అసలు బుద్ధి లేదు, విశ్వాసం లేదు, నీ కృతజ్ఞత లేదు అన్నావు అనుకో, ఎలా ఉంటది? ఒంటి మీద నిప్పులు పోస్తుంది. అలాగే ఒకడు ఎలా చెడిపోయినా సరే వాడి దగ్గరికి వెళ్ళి, పర్లేదు దేవుడిని కాపాడేస్తాడు అని చెప్తే ఎలా ఉంటది? చాలా సంతోషంగా ఉంటుంది. చెడిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి, రే నీ బతుకు బాగాలేదురా మార్చుకో అని చెప్పావు అనుకో, మళ్ళీ ఆడి చర్చికి. మనుషులు దేన్ని ఇష్టపడతారో తెలుసా? విశాల మార్గాన్ని ఏర్పాటు చేసిన దొంగ ప్రవక్తలనే ఇష్టపడతారు. ఇప్పుడు దేవుడు ఈ దొంగ ప్రవక్తలను, మంచి ప్రవక్తలను ఎవరు అనేది వివరించి చెప్పడానికి ఈ అంశాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఇరుకు మార్గం అనగా యేసు క్రీస్తు ద్వారాగా ప్రారంభింపబడి యేసు క్రీస్తు నియమించిన ప్రవక్తల ద్వారాగా నడిపించబడుతున్న మార్గము, సంఘము, పరిచర్య. దేవునికి స్తోత్రం. విశాల మార్గం అనగా సాతాను చేత ఆరంభించబడి సాతాను ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తల చేత నడిపింపబడుతున్న మార్గము. సరి అయిన విశ్వాసులు అనగా కఠినమైన పరిస్థితులను తట్టుకుని, కఠినమైన బోధన తట్టుకుని, దేవుని యొక్క కఠినత్వాన్ని తట్టుకుని, గద్దింపును తట్టుకుని, దైవజనుడి యొక్క గద్దింపును తట్టుకుని ఎవడైతే నిలబడతాడో ఆడు సరి అయిన విశ్వాసి. చెడ్డ విశ్వాసి ఎవరు అనగా ఒక మాట అనగానే అసహ్యించుకుని వెళ్ళిపోతాడు, వాడు చెడ్డ విశ్వాసి. సామెతల గ్రంథం మేము ధ్యానం చేస్తున్నాం. అనేక సార్లు సామెత గ్రంథంలో వచ్చే ఒక మాట, ఎన్నింటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ప్రతిరోజు సామెతలు చదవండి. సామెతల్లో ఎక్కువగా రాయించబడిన ఒక మాట ఉంటుంది. అదేంటో తెలుసా? గద్దింపును అసహించుకొనకుడి. గద్దింపును అసహించుకొనవాడు పశుప్రాయుడు. ఏ ప్రాయుడట? ఆడు పశువు లాంటోడు. ఈ విశాల మార్గంలోకి పశువు లాంటి వారు వెళ్ళిపోతారు. గద్దింపును తట్టుకుని, అరే నా మంచి కొరకు చెప్తున్నారు, ఈ కఠినత్వము, ఈ గద్దింపు, ఈ శిక్ష నా యొక్క శిక్షణ కొరకు అని ఎవరైతే అర్థం చేసుకుని ఇక్కడ ఉంటారో వారు దేవుని యొక్క గొర్రెలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు మంచి విశ్వాసులు. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు. మేత మేయించుండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8లో మీరు చూస్తే, గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్తున్నాడు, ఒక ద్వారము, ఒక మార్గము. ఎవరా మార్గం అట? ఎవరా మార్గము? యేసుక్రీస్తు. ఇరుకైన మార్గం ఎవరు? యేసుక్రీస్తు, ఆయన యొక్క బోధ. ఇప్పుడు విశాల మార్గం అనగా ఏంటి? చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం.